అందరికీ నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏలూరులోని రామకృష్ణాపురంలో గల పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం మరియు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుడిపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉత్తమ విద్యను అందుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ప్రముఖ సంఘ సంస్కర్త వల్లకవి శ్రీనివాసరావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, చాక్లెట్లు బహుమతులుగా అందజేశారు. వక్తలు అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు, జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఆయన త్యాగ నిరతిని ఆదర్శంగా తీసుకుని మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం అంటే అందరికి ఉపయోగపడే ప్రశ్న నేర్చుకోవాలి. చెక్క నుంచి బండి వచ్చింది, చెక్క నుంచి బండి వచ్చింది, చక్రం వచ్చింది, చెక్క నుంచి బల్ల వచ్చింది. ఆ బల్ల చెక్క నుంచి ఎందుకు చేయాలి? ఇనుము నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చున్నారు. ఇనుము ఏంటి? ప్లాస్టిక్ నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చోవచ్చు. కొత్త పరికరాలు. కరెంటు దేంతో తయారు చేస్తారో? నీళ్లు, బొగ్గు, సూర్యరశ్మి, దీంతో తయారు చేస్తారు. ఎక్కడ తయారు చేస్తారు? అది నేల మీద చేస్తారు. అది కూడా ఒక వార్త వచ్చింది. చైనా వాళ్ళు 38,000 కిలోమీటర్ల ఎత్తులో సోలార్ ప్లాంట్ పెడతారట. ఈ భూమి మీద మానవులందరూ తయారు చేసుకున్నంత కరెంటు ఆ ప్లాంట్తో వచ్చేస్తారు. ఎలా సాధ్యమైంది? ఊహించగలం మనం? అయ్యి బాబాయ్ అనిపిస్తుంది కదా. కానీ ఎవరో ఒకరి ముందు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు కొత్త ప్రశ్న వేసుకునే సమాధానం కోసం మౌలానా అబ్దుల్ కలాం జన్మదినోత్సవ కారణంగా ఈరోజు పిల్లలందరికీ నాకు తోచిన పుస్తకాలు, పెన్సిల్స్ అవి ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మానవత ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని ఏఎంసీ చైర్మన్ గా చిదరాల దుర్గపార్వతి, మధుబాబు మరియు ఇతర డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ హాజరై కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సభ్యులు తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు అందుబాటులో ఉంటూ ఏఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, బొలిశెట్టి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ధర్మరాజు, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, చింతలపూడి జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చీదరాల దుర్గా పార్వతి, మధుబాబు గారుల ప్రమాణ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారానికి మనం అందరం రావడం చాలా సంతోషదాయకం. అలాగే వారికి, వారి కుటుంబ సభ్యులకి మరియు వాళ్ళ కూటమి సభ్యులు, కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్యంలో నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏది వచ్చారంటే మర్చిపోకూడదు.
ఆదోని మండలం గణేకల్ గ్రామంలో శ్రీ బంగారమ్మ గుడి పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆదిగుడిసె కృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు శ్రీ బంగారమ్మ అవ్వ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆదోని ప్రజలందరికీ బంగారమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ పూజలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేకల్ గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎక్స్ సర్పంచ్ కమిటీ మాధవ్ మల్లయ్య, బంగారు బాబు, ఎల్లప్ప, సుంకన్న, సవారి తిప్పమ్మ, లక్ష్మణ, బెస్త ఓంకార్, ఎక్స్ ఎంపీపీ మురళి, కల్లుబాయి మల్లికార్జున, సాదిక్ వలి, లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, ముని, వెంకటేష్, హనుమంతు, రామంచి, బస్వరాజ్, హుస్సేనప్ప సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ ఊరి వాళ్లకు ఐడియా కూడా లేదు. అంటే చాలా పురాతనమైన టెంపుల్. బంగారమ్మ విశిష్టత ఎంత పవిత్రమైనదంటే ఆమె కొలిచిన వాళ్ళకి కొంగు బంగారంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ కోరికలతో ఆమెను కొలిస్తే ఆయా కోరికలు భక్తులకు నెరవేర్చి ఈ గ్రామంలోన అందరికీ ప్రజలు సంతోషంగా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు అంటే కారణం బంగారమ్మవే. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో తీసుకుంటే చాలా మందికి బంగారమ్మ, బంగారయ్య, బంగారప్ప అనే పేర్లు ఎక్కువగా వినపడతాయి. కారణం బంగారమ్మ ఉండడం వల్లనే. మేము కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ గుడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ గ్రామాన్ని సుశిక్షంగా అదేవిధంగా సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గ్రామం ఒకటే కాదు, ఆదోని నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆమె ఆశీస్సులతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణేకల్ గ్రామంలో ఇవాళ జరిగిన శ్రీ బంగారమ్మ అవ్వ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పంపాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పంపాపతి మాట్లాడుతూ ఈ శుభదినాన బంగారమ్మ అవ్వ, మారెమ్మ అవ్వలకు దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలతో సహకరించి కొత్తగా రాతి కట్టడాల నిర్మాణం, నూతన ఆలయ నిర్మాణానికి కృషి చేశారని ప్రశంసించారు. ఊరి ప్రజల చొరవతో సుమారు ₹1 కోటి వ్యయంతో ఇంత పెద్ద గుడి నిర్మాణం చేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు బంగారమ్మవ్వ దర్శనం కోసం కొత్తగా నిర్మించినటువంటి రాతి కట్టడంతో నిర్మించినటువంటి బంగారమ్మవ్వ, మారెమ్మవ్వ వీళ్ళందరికీ నూతనంగా నిర్మించినటువంటి ఈ ఆలయానికి ఊరు ప్రజలంతా సహకారం చేసి కొంతమంది లీడర్ దగ్గర కూడా ఏదో అడుక్కొని ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద గుడి, ఇది పెద్ద ఎత్తున ₹1 కోటి పెట్టి ఈ గుడి కట్టించారంటే ఇది చాలా సంతోషకరమైన విషయము. దీనంతా మన గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క అండదండలు ఉండాలని, ఆమె ఆశీస్సులు ప్రజలపైన మా పైన ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై బంగారమ్మవ్వ. పేరు పంపాపతి, ఎక్స్ ఎంపీపీ, ఆదోని మండలం. విజయనగరం ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్ లో మంగళవారం తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అధ్యక్షతన డీసీసీబీ నూతనంగా ఎంపికైన ప్యాక్స్ అధ్యక్షులకు అప్కప్ సిటీఐ ద్వారా అవగాహన మరియు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ ప్యాక్స్ బైలా రూల్స్, బోర్డు కోఆప్ యాక్ట్, పిఐసి విధులను పటిష్టం చేయాలని సూచించారు. తక్కువ వడ్డీ రేటుతో రుణాలను అందించి సొసైటీల ద్వారా జిల్లాలోని రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. గత 4 నెలల్లో డీసీసీబీలో 25 కోట్ల డిపాజిట్లు సాధించినట్లు తెలిపారు. సొసైటీల నుంచి వచ్చే విడతులను, సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఓ రమేష్, డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు, ఈశ్వరరావు, సత్యనారాయణరాజు, నరసింహారావు, సూర్యనారాయణ, ఆర్వి రమణ, జీవీఎం ప్రసాద్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. మా ప్రధాన ఆలోచన దీనికి సంబంధించి మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చైతన్యపరుచుకుంటూ వాళ్ళ ఇన్పుట్స్ ఏంటనేవి తీసుకుంటూ జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్లాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాము. ప్రధానంగా మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటి అంటే అన్ని సంఘాలు కూడా ఆర్థిక పరంగా బలోపేతం అవ్వాలి. ప్రతి సంఘంలో కూడా డిపాజిట్స్ అనేవి పెరగాలి.
దీని ద్వారా రైతులందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పి అనుకుంటానే నాన్ క్రెడిట్ బిజినెస్ ద్వారా ఈ సొసైటీలకి రెవెన్యూ పెంచాలనేది మా రెండో ఉద్దేశం. అట్లాగే ఫైనల్ గా ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో, ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో, వీళ్ళు కావాలని చెప్పేసి అప్పులు కట్టట్లేదు, మరి వీళ్ళందరి దగ్గర డబ్బులు తిరిగి వసూలు చేస్తేనే పేద రైతాంగం అందరికీ కూడా మంచి చేయగలమనే ఉద్దేశంతో సందేశంతో మేము ముందుకెళ్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బంగారమ్మ అవ్వ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న విరూపాక్షి మరియు బంగారయ్య మాట్లాడారు. విరూపాక్షి మాట్లాడుతూ తమ ముత్తాతల కాలం నుండి గణేకల్ బంగారమ్మ అవ్వ ఉన్నారని, తమ గ్రామంలో మాత్రమే దేవర చేసే పద్ధతి ఉందని తెలిపారు. ఆ అమ్మవారిపై ఉన్న భక్తితో దాదాపు ప్రతి కుటుంబం నుంచి 20,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేసి ప్రతి సంవత్సరం దేవర నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఊరి దేవర ఈ సంవత్సరం నవంబర్ 15, 16, 17 తేదీల్లో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, యువ నాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు, సిద్ధార్థారెడ్డి, బసాపురం వెంకటేష్ చౌదరి, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవరా 16, 17 తారీఖున డిసెంబర్ ప్రతి సంవత్సరం చేస్తాము. మా గ్రామంలో దాదాపుగా ఒక 400 పొటేన్లు కోసుంటాము. నమస్కారం. ఈరోజు విషయం ఏమంటే ఎన్నడూ లేని సంతోషం. ఈరోజు మాకు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే బంగారమ్మవ్వ, గణేకల్ బంగారమ్మవ్వ అనేది మా అయ్యలు, మా తాతలు, మా ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో గణేకల్ ఆదన మండలం గణేకల్ గ్రామంలోన ప్రతి సంవత్సరం, అంటే కర్నూలు జిల్లాలోన ఆదన మండలంలోన ప్రతి సంవత్సరం దేవర చేసే ఊరు ఏదైనా ఉండాలంటే అది ఓన్లీ గణేకల్ గ్రామంలో మాత్రమే. ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక కుటుంబం నుంచి దాదాపు 20,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం దేవర చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మ మీద, ఆ అమ్మ భక్తి చూపించే దాని మీద ఆధారపడి మాకు ఆరోగ్యాలతో సంతోషంగా మమ్మల్ని జీవిస్తుంది. కాబట్టి ఆ మీద భక్త శ్రద్ధలతో ప్రతి సంవత్సరము దేవర చేస్తాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఊరి దేవర చేస్తాం. అంటే ఈ సంవత్సరం ఊరి దేవర రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇవాళ కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మరియు దేవాదాయ శాఖ అధికారులు వారికి పూర్ణ కుంభం, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అధికారులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు అధికారులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, ఆలయ ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు. हरीश नामधेयस्य बालात्रि प्रसन्ननामधेयत्याः भाविका प्रश्नानामधेयत्याः కాళేశ్వరం గోదావరి మెయిన్ ఘాట్ వద్ద ఆర్చి నిర్మాణంలో జాప్యంపై
దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ ఇంజనీరింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ నెలల్లో మళ్లీ వస్తానని, అప్పటిలోగా పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టిన ఆర్చి నిర్మాణం ఇంతవరకు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం, పారదర్శకత, అత్యుత్తమ నాణ్యత పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిర్లక్ష్యం చూపిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి సరస్వతి ఘాట్ ను సందర్శించారు. కవర్ చేశారు అంటే సిమెంట్ పడుతుంది ఇంకొకటి పిల్లలు షీట్ ఒకటి సార్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లాల పరీక్షలు, సర్జరీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సినీ మూవీ హీరోస్ సంజోష్ ఏటూరు నాగారం మండలం శంకర్రాజపల్లి గ్రామ వాస్తవ్యుడు కావడంతో స్థానిక ప్రజలకు సహాయం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 170 మందికి విజయవంతంగా సర్జరీ చేసినట్లు తెలియజేశారు. సంజోష్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి శుక్ల సర్జరీ కార్యక్రమంలో శ్రీవారి సేవా సభ్యులను ఆహ్వానించగా వారు వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఉమాశంకర్రాజు, నేను శ్రీవారి సేవా టీం లీడర్. టీటీడీ తరఫున సేవా కార్యక్రమాలు ఎక్కడ ఏ జిల్లాల్లో ఉన్నా కానీ, ఎక్కడ ప్రోగ్రామ్స్, ఈ క్యాంపు ఆ క్యాంపు ఐ క్యాంపు కానీ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మేము అటెండ్ అవుతాం. సంజోషి గారు ఈ కార్యక్రమానికి పిలిచారు. పిలిచిన వెంటనే మేము వెంటనే స్పందించి దీనికి వచ్చాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చాలా మంచిగా ఎక్కువ జరగాలని మేము చేస్తున్నాం. ఇక్కడ ఇక ముందు కూడా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మేము రావడానికి, ఈ జిల్లాలు కాదు ఏ జిల్లాగా అయినా మేము సాయం చేయడానికి మేము సిద్ధంగా. అండి, నా పేరు అపర్ణ. మేము ఏడుగుల బయ్యారం నుంచి వచ్చాము. ఈ శ్రీవారి సేవా సంస్థ నుంచి వచ్చామండి. ఇక్కడ శంకర నేత్రాలయ వారు పెట్టిన ఐ క్యాంప్లో సంజోష్ గారు ఇస్తున్నటువంటి సహకారాలు మాకు చాలా నచ్చి ఇక్కడికి వచ్చాము. మేము వాళ్ళు మాకు ఫోన్ చేసి రమ్మన్నారండి. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా బాగా జరిగింది. వీళ్ళు చేస్తున్నటువంటి మానవ సేవని మేము చాలా గౌరవిస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజోష్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుతామండి. మేము మా టీం తరపు నుంచి మాకు ఇంతటి అదృష్టాన్ని, అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడ ఈ ఏటూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐ క్యాంపులో చేయించుకున్నటువంటి వాళ్ళు, కంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళు కూడా అందరూ చాలా హెల్దీగా ఉన్నారు, అందరూ యాక్టివ్గా ఉన్నారు. ములుగు జిల్లా తాడ్పాయి మండలంలో గల మేడారంను ఈరోజు 4 రాష్ట్ర మంత్రులు సందర్శించుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్, కొండా సురేఖ ఈ పర్యటనలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుంటారు. అక్కడ మహాజాతర ఏర్పాట్లో భాగంగా జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వారు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమవుతారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర భద్రతా నిఘా విభాగం సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయం వద్ద బాంబు స్క్వాడ్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు జలగం, మెటల్ డిటెక్టర్ల సహాయంతో ఆలయ పరిసరాలను పూర్తిగా పరిశోధించారు. ఆలయానికి వచ్చే పర్యాటకుల రాకపోకలు మరియు అనుమానితుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా ములుగు జిల్లా పోలీసులు ఈ తనిఖీలను చేపట్టారు.
వార్షిక తనిఖీలో భాగంగా ఐజీపీ పివి అశోక్ కుమార్ ప్రతిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిపాడు సర్కిల్ పరిధిలో క్రైమ్ కంట్రోల్ పై మరింత దృష్టి సారించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సులు, కార్లు, 4-వీలర్ వెహికల్స్ కు సంబంధించి ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు ఆదేశాలు జారీ చేసినట్టు ఐజీపీ తెలిపారు. ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా నైట్ వెంటనే ఎస్ఐ గారు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి నైట్ టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని మీద నేను దృష్టి పెట్టవలసిందిగా నేను ఎస్పీ గారిని కోరాను. రేంజ్లో కూడా మిగతా ఎస్పీస్ కూడా నేను ఆదేశించడం జరిగింది. ఈ నైట్ సేఫ్టీ, నైట్ హైవే సేఫ్టీస్ కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి ఈ చెకింగ్స్ అవి చేసి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, దానివల్ల మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని మీద ఎస్పెషల్లీ బస్సెస్, కార్స్, వీటి వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను అందరూ ఎస్పీస్ని కూడా కోరడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ 2 months కూడా యాక్సిడెంట్స్ కొంచెం తగ్గేంత వరకు, అవేర్నెస్ వచ్చేంత వరకు దీన్ని బెటర్గా చేస్తాం. తర్వాత ఈ మిగతా విషయాలకు వస్తే ఈ గంజాయి మనకి పూర్తి అదుపులో ఉంది. ఏజెన్సీ నుంచి కానీ అటు ఏరియాస్ నుంచి ఎవరైనా పెద్ద పెద్ద క్వాంటిటీ వస్తుంటే కూడా రెగ్యులర్గా ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుంటున్నాము. నిన్న మొన్న కూడా ఒక 300 kg కాకినాడ ఎస్పీ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. అది యూపీకి వెళ్తా ఉంది స్టాక్, అది దాన్ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా హైవేస్ మీద వెళ్ళే ఈ పెద్ద స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే లోకల్గా ప్రతి ఎస్ఐ గారికి, ప్రతి సిఐ గారికి లోకల్గా ఎవరు ఈ గంజాయి ఎవరు తెస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, దాని మీద. కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరం గ్రామం చిటికమ్మ తల్లి పండుగతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పండుగ కోసం విదేశాల నుండి ఎన్ఆర్ఐలు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గ్రామ పెద్ద విద్యావేత్త చిటికెల శ్రీనివాస్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఆగస్టు 15న పండుగ తేదీని నిర్ణయించామని తెలిపారు. కార్తీక మాసంలో నాగుల చవితి తర్వాత వచ్చే మంగళవారం ఈ పండుగ జరుగుతుందని, ఈ సందర్భంగా గ్రామంలో కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనకాపల్లి, కాకినాడ జిల్లాల కబడ్డీ టీమ్స్ పాల్గొని నగదు బహుమతులు గెలుచుకున్నారు. తుని సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమణీయుడు అబ్బాయి యనమల లక్ష్మణరావు అమ్మవారిని దర్శించుకున్నారు. పౌరాణిక నాటకాలు, బుర్రకథలు, శక్తి వేషాలతో భక్తులకు కడవిందు చేసేలా యువత ఏర్పాట్లు చేసింది. యనమల రామకృష్ణుడు గారు కానీ, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ యనమల దివ్య గారు సహకారము మరువలేనిది. వారు ద్వారా మాకు వచ్చే ఈ సహకారం వల్ల మా గ్రామస్తులు మిక్కిలి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ తుని రూరల్ పోలీసు వారిచే బందోబస్తుని ఏర్పాటు చేయించుకుంటూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఉపయోగపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా పూర్తి చేసిన అందరికీ కూడా నా తరపున, మా కేవలం గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా పెద్దగంటేడ ఏపీఐఐసిసి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వానంశెట్టి సుభాష్, ఇన్ఛార్జి మంత్రి డోలా వీరాంజనేయులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రారంభించిన 50 ఎంఎస్ఎంఈ పార్కులలో భాగంగా వీరు పెద్దగంటేడ, పెద్దుర్తి తదితర ఏపీఐఐసిసి ప్రాంతాలలో 700 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు తెలిపారు. ఈ పార్కులు 70% ప్రైవేటు పెట్టుబడులు, 30% ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడుతున్నాయి. నవంబర్ 14-15 తేదీల్లో జరిగే సిఐఐ సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని, యువత భవిష్యత్తు కోసం 400 పరిశ్రమలతో అగ్రిమెంట్ చేసుకున్నామని మంత్రులు వెల్లడించారు. 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ మూవ్మెంట్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇవాళ ఏపీఐఐసి
ఆల్మోస్ట్ 87 లొకేషన్స్లో అనేక ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవాళ ప్రారంభించడం ముఖ్యమంత్రి గారు జరిగింది. అండ్ దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే సొంత సత్తా ఉన్న పెద్ద కంపెనీలకి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళే బిల్డ్ చేసి ఉద్యోగ కల్పన, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేస్తారు. కానీ చిన్న వ్యాపారస్తులకి వాళ్ళు సొంతంగా ఒక ఫెసిలిటీ చేసుకోవాలంటే వాళ్ళకి కామన్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువైపోతుంది. రోడ్లు పెట్టుకోవాలన్నా, డ్రైనేజ్ అన్నా, వేస్ట్ అన్నా. సో వాటికి ఏంటి అంటే 2 రకాలు. ఒకటి మన వెనకాల ఉన్న ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లాగా స్టీల్ షెడ్లతో చిన్న యూనిట్లు ఒక డెవలపర్ చేస్తారు, ఒక్కొక్క యూనిట్ రెంట్కి ఇస్తారు. 2 ఏంటి అంటే కొంత పెద్ద అయినప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్లో ఇప్పుడు ఇవాళ 63 ఎకరాలతో ప్రారంభించారు. దాంట్లో వాళ్ళొక 45 ప్లాట్లు 6 ఎకరము. చెరుకు రైతులకు గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య చక్కెర కర్మాగారాల యాజమాన్యాలను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో రైతులు, కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జోన్, నాన్ జోన్ అంటూ వ్యత్యాసం చూపకుండా అందరికీ ఒకే ధర చెల్లించాలని, రైతులు, కంపెనీలు నష్టపోకుండా ధర నిర్ణయించారు. 2 రోజుల్లో మద్దతు ధర, రవాణా ఛార్జీల నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశించారు. చక్కెర కర్మాగారాలను ఆధునీకరించాలని, చెరుకు హార్వెస్టింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హార్వెస్ట్ చేసిన చెరుకు 6 నుంచి 12 గంటల్లోపు క్రషింగ్ అయ్యేలా చూడాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మొబైల్ నంబర్కు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ మీ ఫ్యాక్టరీ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ ఫార్మర్స్ కి మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని తర్వాతనే బయట ఫార్మర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు తీసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇన్సిస్టింగ్. హార్వెస్టింగ్ షెడ్యూల్ ఇవ్వండి, ఆ హార్వెస్టింగ్ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు, దాని ప్రకారమే ఇమీడియట్ గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థర్డ్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ప్రాసెసెస్, ఈ తరుగు కోసం ఏదైతే కట్ చేస్తున్నారంటున్నారో there cannot be any difference. 1% రూల్ ప్రకారం ఎనీవే ఉంది. ఆ 1% మీద 2% ఏదైతే 1+1 1+2 వాట్ ఎవర్ ఇస్ దేర్ అన్ని ఏరియాస్ లో అదే అడాప్ట్ చేయాలి. సెకండ్, దేర్ షుడ్ అగైన్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ అండ్ నాన్ లోకల్. వాళ్ళు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్. ఎక్కడి నుంచి వచ్చినా, లోకల్లో వచ్చినా, బయట వచ్చినా, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ మీద అది కట్ చేస్తున్నారు. కానీ లోకల్ వాళ్ళకు ఒక రేటు, బయట వాళ్ళకు ఒక రేటు అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్. దాని గురించి అయితే ఏసీసీ గారు కూడా ఇన్స్పెక్షన్స్ విజిట్ చేసి చెక్ చేయమని చెప్పాను. సో ఈ ఆస్పెక్ట్ లో కంపల్సరీ వీ ఎక్స్పెక్ట్ దట్ మీరు కూడా కంప్లై అవుతారు. డిఫరెన్సియేషన్ ఎక్కడ అవుతూ అండ్ మాకు ప్రూఫ్స్ కూడా వస్తాయి. ఎనీవే వాళ్ళు తీసుకొచ్చే కలెక్షన్స్ నుంచి మనకి తెలుస్తుంది వెదర్ దర్ ఇస్ బీన్ ఎనీ వైలేషన్ ఇన్ దిస్ రిగార్డ్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. వారి